ఓం శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. ఆత్మస్వరూపులందరికీ నా నమస్కారములు. మనము మొన్నటి క్లాస్లో ఇంద్రుడు వృత్రాసురుణ్ణి చంపడానికి మహావిష్ణువు సజెస్ట్ చేశారు. ఏంటి? దధీచి మహర్షి దగ్గర నుంచి నువ్వు ఆయన ఎముక తీసుకో, దాంతో వజ్రాయుధం తయారు చేస్తే ఆ ఒక్క దాంతోనే నువ్వు వృత్రాసురుణ్ణి చంపగలవు, లేకపోతే నువ్వు చంపలేవు అని. సో అప్పుడు వీళ్ళందరూనే దధీచి మహర్షి దగ్గరికి వెళితే ఆయన ఒప్పుకొని ఆయన శరీరం వదిలేశారు. శరీరం ఇస్తే ఆ శరీరాన్ని వాళ్ళు విశ్వరూపుడి దగ్గరికి తీసుకెళ్ళి వజ్రాయుధం తయారు చేసుకున్నారు. సో ఇప్పుడు ఆ వజ్రాయుధాన్ని రెడీ పెట్టుకొని ఇంద్రుడు తన ఐరావతము ప్లస్ పక్కనంతా ఋషులంతలో స్తోత్రాలు పలికారు. ఎందుకు? ఇంద్రుడికి భగవంతుని కృప ఉండాలా, శక్తి బాగుండాలా, శక్తి సామర్థ్యాలతోటి అతను వృత్రాసురుణ్ణి జయించి అతన్ని చంపి ఈ మూడు లోకాలు అతని నుంచి విడిపించాలా అనేసి వీళ్ళందరూ యుద్ధానికి అయినప్పుడు ఆ ఋషులందరూని వాళ్ళు ఎంతో స్తోత్రాలన్నీ చేసి ఇంద్రుడి సేనని ఎంతో ఉత్సాహపరిచి పంపించారు. మరి అక్కడ వృత్రాసురుడి కూడా బోర్డంత సైన్యం ఉన్నది. సో వాళ్ళందరూ కూడా వచ్చారన్నమాట. వచ్చి ఎక్కడంటే నర్మదా తీరంలో వాళ్ళకి యుద్ధం జరిగింది. ఎప్పుడు జరిగింది? ఆ వైవస్వత మనువులో త్రేతాయుధము బిగినింగ్లో జరిగిందన్నమాట. సో చూడండి, అప్పుడు ఎప్పుడో జరిగింది. ఇదే మన చరిత్ర అంటే ఇదే అండి. ఇది ఏదో కట్టుకథలు కాదు, ఇది నిజంగా జరిగింది. మన శాస్త్రాల్లో మన చరిత్ర ఎంత ఉన్నదంటే అది ఎక్కడో ఎన్నెన్నెన్నెన్నో యుగాలకు ముందు జరిగిన చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ మనకి శాస్త్రాల్లో రాశారన్నమాట. ఏంటి ఆ విషయాలు? ఎలాంటి విషయాలు? ఆ విషయాల గురించి చదివితే మన అందరికీ మనసు పరిశుద్ధం అవుతుంది, మన అందరికీ కూడా తెలుస్తుంది. ఇలాంటి పనులు చేయకూడదు, అలాంటి పనులు చేయకూడదు, జాగ్రత్తగా ఉండాలా, లేకపోతే మనము అలాగే కష్టపడతాము అని చెప్పడానికి అన్నమాట. ఈ చరిత్రలో ఏదేది జరిగిందో ఆ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మటుకు మన శాస్త్రాల్లో అన్నీనేమో కూర్చి ఈ భాగవతంలో చెప్పారన్నమాట. సో ఇప్పుడు అక్కడేమో యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరిగితే ఏంటి? ఇంద్రుడు చాలా పవర్ఫుల్, వృత్రాసురుడు పవర్ఫుల్ అన్నమాట. ఈ వృత్రాసురుడి జతలో ఎవరెవరు వచ్చారు? వాళ్ళందరూ యక్షులు, రాక్షసులు అందరూని చక్కగానే వాళ్ళందరూ బంగారు ఆభరణాలు వేసుకొని వచ్చారంట. చూడండి, ఆ కాలంలోనే ఇక ఇప్పుడు రాక్షసుల వైపే అంత బంగారు ఆభరణాలు వేసుకొని అంత చక్కగా వచ్చారంటే ఇంకా దేవేంద్రుడి వైపు చూడండి, వాళ్ళ సైన్యం ఎంత చక్కగా అలంకరించుకుంటారో. వాళ్ళు ఎంతనే వేసి ఇది ఏమంటే అండి, మనం ఏదైనా పనికి వెళ్ళామంటే, ఏదైనా జాబ్కి వెళ్ళామంటే కూడా, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు మనం చక్కగానే నీట్గా వెళ్ళాలన్నమాట. నీట్గా ఎంత వేరే వాళ్ళకి మనల్ని చూడడానికి ప్లెజెంట్గా ఉండాలి. ఎందుకంటే మనము వెళ్తాము, మనల్ని అందరూ చూస్తారు కదా, ఏదో ఈశ్వరమని ఉన్నట్లు, ఏదో బట్టలు వేసుకొని ఉన్నట్లు ఉంటే అది వాళ్ళ మెంటల్ స్టేటస్ స్ట్రాంగ్గా లేదు, సెల్ఫ్ ఎస్టీమ్ లేదు అని చూపిస్తుంది అన్నమాట.
అందుకే చూడండి వీళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా ఎంత చక్కగా వెళ్ళారో. సో ఇవన్నీ వేసుకొని వాళ్ళు ఏంటి, వాళ్ళ అస్త్రాలు, శస్త్రాలు, గదలు, బాణాలు, శూలము, ఈటెలు, గండ్రగొడ్డళ్ళు, ఖడ్గాలు, సమ్మెటలు ఇవన్నీ తీసుకొనేమో వృత్రాసురుని సైన్యం వచ్చిందనమాట. ఓకే, ఇప్పుడు సైన్యాన్ని చూసి ఇంకా వృత్రాసురుడి శరీరం ఎలాగా పెద్ద పర్వతంలాగా ఉన్నది. ఆ పర్వతాన్ని చూస్తేనే భయపడిపోతాడనమాట. అందులో ఆయన కోపంతో రగిలిపోయి గర్జించి అప్పుడప్పుడు ఎందుకో వృత్రాసురుడి అన్నగారు విశ్వరూపుడు, ఆ విశ్వరూపుడిని చంపేస్తే, అన్నగారిని చంపేస్తే తమ్ముడికి కోపం ఉంటుందా ఉండదా? సో అంత కోపం మూలాన ఆయన గర్జించేవారన్నమాట. ఆ గర్జించేవారికి దిక్కులే గడగడలా ఉనికిపోయాయి. ఏంటి ఆ భూమి దద్దరిల్లిపోయేది అన్నమాట. ఇవన్నీ చూసి ఇంద్రుడి సైన్యాన్ని కూడా చాలా భయం వేసిందన్నమాట. ఇప్పుడు కానీ దేవతలకి ఎలాగా ఈ అసురుల కంటే శక్తి ఎక్కువ, రైట్? వాళ్ళకి ఋషుల ఆశీర్వాదము, ఋషుల తపశ్శక్తి కూడా ఉన్నదన్నమాట. సో వీళ్ళు ఎంత స్ట్రాంగ్గా యుద్ధం చేస్తే కూడా ఆ దేవతలకి ఇంకా ఎక్కువ ఉండేదన్నమాట. దేవతలకి ఎక్కువ ఉండి వీళ్ళందరూనేమో వేసేస్తే వీళ్ళందరూ అసురులు వృత్రాసురుని వైపు బాణాలన్నీ వేసేస్తే, బాణాలు, కట్కాలు, ఈటెలు అవన్నీ వేస్తే ఆకాశం వరకు వెళ్ళి కదా, దేవతలు అక్కడి నుంచి వాళ్ళ అస్త్రాలు శస్త్రాలు ఉపయోగించి ఆకాశంలోనే విరగొట్టేసేవారు అన్నమాట. సో ఇలాగ ఇంకా జరుగుతూనే ఉంది. జరిగితే అప్పుడు ఈ రాక్షసులకి అంత భయం వేసింది. అయ్యోయ్యో వీళ్ళు ఇంత పవర్ఫుల్గా ఉన్నారు, మా శస్త్రాలన్నీ అయిపోయినాయి అనేసి వాళ్ళు అడిలిపోయి పరిగెట్టిపోతుంటే ఇప్పుడు ఇంకా దేవతలకి ఎంత సంతోషమో. అప్పుడు వృత్రాసురుడు చూశాడు, ఇదేంటి వీళ్ళందరూ పరిగెత్తిపోతున్నారు అనేసి. ఆయనకేం భయమే లేదు. అయ్యో వీళ్ళందరూ పరిగెట్టిపోతున్నారే, నా సైన్యం పరిగెట్టిపోతున్నారే అని ఆయనకేం భయమే లేదు. ఆయన అన్నారు, వాళ్ళందరినీ పిలిచారు. పరిగెట్టి వాళ్ళు ఏ విప్రచిత్తి, ఏ సుముచి, వీళ్ళందరూ రాక్షసుల్లో పెద్ద పెద్ద యోధులు అన్నమాట. మహారథులు యోధులు అంటారే, అంటే వాళ్ళంతా లీడర్స్ లాగా అన్నమాట, గ్రూప్ లీడర్స్ లాగా. సో వాళ్ళని అందరినీ పిలిచాడు. ఏ విప్రచిత్తి, సుముచి, పులోమ, మయ, సంబర, ఇది ఏంటిది ఇలా పరిగెడుతున్నారు, సిగ్గులేదా? ఎలాగన్నా చచ్చిపోవాలి కదా, పుట్టిన వాళ్ళందరూ ఎలాగ చనిపోవాలా, రైట్? ఇప్పుడు మృత్యువుని జయించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ప్రతి పుట్టినవాడు ఎంత ట్రై చేస్తే కూడా మృత్యువుని జయించిన వాడు లేడు. అలాంటి వాళ్ళు ఆ మృత్యువుని జయించలేం కదా. సో అలాంటప్పుడు మీరు యుద్ధంలో మీ డ్యూటీ చేస్తూ చనిపోతే వీరస్వర్గం వస్తుంది, తెలియదు కదా. ఆ మాత్రం బుద్ధి లేకుండా పారిపోతున్నారేంటి? సిగ్గుచేటు కానీ మీకు సిగ్గు లేదా? ప్రాణాలు పట్టుకొని పారిపోతున్నారా? ఎలాగన్నా ప్రాణం మృత్యువు వస్తుంది. కానీ మీరు చేయవలసిన ఈ డ్యూటీ వదిలి పరిగెట్టిపోతున్నారంటే సిగ్గుచేటు. మీరు అవమానపడాలా, మీ తల్లులు అవమానపడాలా? ఇలాంటి పిల్లల్ని కన్నందుకు రండి, యుద్ధానికి రండి, వీరమరణం పొందండి, స్వర్గానికి వెళ్ళండి, లేకపోతే మీరు అధోగతి పాలవుతారని వాళ్ళంతా దెబ్బలాడి లాక్కొచ్చాడన్నమాట వృత్రాసురుడు. ఓకే, చెప్తున్నాడు, పిరికివారైన సైనికులకి తల్లి కడుపున వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే తల్లి కడుపున చెడ పుట్టినవారంట. ఓకే, ఈ భయంతో రణభూమిలో పారిపోవు వారిని వెనకాడకుండా దెబ్బతీయాలి. ఇప్పుడు దేవతలు కానీ పారిపోయినారంటే వీళ్ళు వాళ్ళ వెనకాల పరిగెట్టి దెబ్బతీయాలి. అలాంటిది మీరు యుద్ధానికి వచ్చి నేను గెలాలన్న ఉత్సాహాన్ని వదిలేసి మీ ప్రాణాన్ని పట్టుకొని పారిపోతారా అన్నారంట. అనేసి ఆ తర్వాత
ఇప్పుడు చెప్పాడన్నమాట. ఇంద్రుడు అని చెప్పి నిలబడ్డాడు. నిలబడేసి ఇప్పుడు వీళ్ళందరూ వెనకాల వచ్చారన్నమాట. వృత్రాసురుడు దెబ్బలాడుతున్నాడు, మనం వెళ్ళాలా అనేసి. ఇప్పుడు ఇంద్రుడు ఎదురుగా వెళ్ళాడు. ఎవరో వృత్రాసురుడు ఇంద్రుడు ఎదురుగా వెళ్ళాడు అనమాట. వెళ్ళి అంటున్నారు, చూడు నువ్వు ఇంద్రుడిని పిలుస్తున్నాడు, నువ్వు వచ్చి నాతో యుద్ధం చెయ్యి అనేసి అని ఎలాగెళ్తున్నాడు వృత్రాసురుడు పెద్ద శరీరంతో. ఈ ఇంద్రుడి సైన్యం వీళ్ళందరూ పెట్టెల్లాగా అనమాట. వృత్రాసుడి శరీరానికి ముందు పర్వతం లాంటి శరీరం, ఎత్తైన శరీరం. ఆ ఎత్తైన శరీరం ముందు ఈ దేవతలందరూ పిట్టల్లా కనబడేవారు. ఆయన పెద్ద పెద్ద అడుగులేసి ఈ దేవతల సైన్యంలోకి చొచ్చుకుపోతుంటే అప్పుడు ఇంద్రుడు చూశాడు, అమ్మ బాబోయ్ ఇంత పెద్ద ఇదా అనేసి ఇంద్రుడు అక్కడి నుంచి గద విసిరాడు వృత్రాసురుడి మీద. గద విసిరితే వృత్రాసురుడు ఎడం చేత్తాడు పట్టుకున్నాడు. చూడండి, ఎడం చేత అలా పట్టేసుకున్నాడు అనమాట. పట్టేసుకొని పరిగెట్టుకొని వచ్చి ఐరావతం కుంభస్థలం మీద ఒక పెద్ద గదతో పెద్ద గుద్దు కొద్దితే అక్కడి నుంచి రక్తం బుడబడబడా అని రక్తం కారిపోయి ఆ విసురికి ఆ కుంభస్థలం దెబ్బకి ఆ ఐరావతం 8 యోజనాలకి వెనక్కి అలా ఆ విసురుకి అలా పడిపోయిందన్నమాట. వెనక్కి వెళ్ళిపోయి పడిపోయిందన్నమాట. ఆ విసురుకి పడిపోతే ఇంద్రుడు కూడా పడిపోయాడు. ఓకే, ఆ ఇంద్రుడు పడిపోయాడు. పడిపోయాక అప్పుడు ఇంద్రుడికి, మా బాబోయ్ ఇంత పవర్ ఉన్నదా, నా ఐరావతమే పడిపోయింది అనేసి అప్పుడు ఐరావతానికి అంత ఇది రక్తం అది కారిపోతుంది కదా. ఇప్పుడు ఇంద్రుడి దగ్గర అమృతం ఉన్నది. అమృతాన్ని తీసి ఆ ఐరావతాన్ని గాయాలనంతా వేసి ఆ రక్తం అంతా కట్టి గాయాలని వెంటనే అది అమృతం వెంటనే మార్చేస్తుంది అన్నమాట. సో వెంటనే అది వేసి ఇప్పుడు ఇంకా నిలబడ్డాడు. నిలబడి వృత్రాసురుడి దగ్గరికి కోపంతో ఇంద్రుడి దగ్గరికి వెళ్తే ఇప్పుడు వృత్రాసురుడే అంటున్నాడు అని వెటకారంగా అన్నాడు. ఏ ఇంద్ర, ఓరి ఇంద్ర, నీ అదృష్టము పండింది ఈరోజు. దుర్మార్గుడా, నువ్వు ఎంత దుర్మార్గుడు అయితే బ్రాహ్మణోత్తముడైన విశ్వరూపుడు, అది నీకు గురువు, నీకు నారాయణ కవచం ఇచ్చినవాడిని, అలాంటి ఆయన్ని నీ కఠోర హృదయంతో ఎలాగ చంపేవు? మృగాన్ని చంపినట్లు ఆయన శిరస్సును ఖండించేవే నువ్వు ఇంద్రుడువా? నీకు బుద్ధి ఉన్నదా? ఆయన ఆత్మజ్ఞాని, విశ్వరూపుడు ఆత్మజ్ఞాని. ఆయన పాపం ఏమీ ఎరక్క నీకోసమని యజ్ఞం చేస్తుంటే ఆయన యజ్ఞ దీక్షుడు అయిన వాడిని నువ్వు నమ్మించి పశువుని చంపినట్టు ఆయన చంపేవే. నీకు బుద్ధి ఉన్నదా? నీకు లజ్జ ఉన్నదా? నువ్వు ఈ పని చేసిన దానికి నీ కీర్తి, నీ లక్ష్మి నిన్ను విడిచి వెళ్ళిపోయింది. నీ కీర్తి మట్టి పాలైపోయింది. నీ శరీరం నేను ఇప్పుడు చంపితే కూడా నరమాంస భక్షులు కూడా తినరు. అలాంటి నీచుడివి. నీ శరీరానికి దహన సంస్కారాలు కూడా చెయ్యను. నీ శరీరం గ్రద్దలు తినేస్తాయి, గ్రద్దలు తినిపోతాయి. సో నీకు ఈ సంస్కారం జరగకపోయిన ముళ్ళానే నువ్వు చాలా బాధపడతావు అని
అని తిట్టేసి దాని మీద వెళ్ళాడన్నమాట. వెళ్తే చూడు, నీవేమో నీ వజ్రాయంతోటేమో నన్ను శిరస్సు ఖండించాలని వచ్చేవు. ఫైన్, నువ్వు చెయ్యి, కానీ యుద్ధం చెయ్యి నాతో యుద్ధం చేసి నువ్వు వజ్రాయుధంతో నన్ను చంపుతానంటే చంపు. ఎందుకంటే నీకు సాక్షాత్తు శ్రీహరియే చెప్పారు ఆ వజ్రాయుధంతో నన్ను చంపమని. నాకు చావు గురించి ఏమీ భయం లేదు. ఆ వజ్రాయుధము దదీతి మహర్షి గొప్ప భక్తుడు, ఆ భక్తుడి ఎముకలతో చేయబడింది. అందువల్ల ఆయన ఎముకలతో చేసిన వజ్రాయుధంతో నేను చనిపోవడానికి నాకేమీ భయం లేదు. దానికోసమేమి నేను వెనకాడను. అదేని ఇది భగవంతుని ఆజ్ఞ. నువ్వు ఈ వజ్రాయుధంతో నన్ను చంపాలని. శ్రీహరి అనన్య భక్తులను ఎప్పుడూ కాపాడుతాడు. ఆయన స్వర్గసుఖాలను ఇవ్వడు. ఓకే, నాకు స్వర్గసుఖాలేమీ వద్దు. నాకు పృథివీ అందలి కానీ రసాతలంలో కానీ నాకు ఏ సుఖము వద్దు. ఓకే, కానీ ఆ వజ్రాయుధంతో చనిపోవడానికి నేను తయారుగా ఉన్నాను. కాదంటే నాతో ధర్మయుద్ధం చెయ్యి. నేను ఆఖరి క్షణం వరకు నేను ధర్మంగా పోరాడి నిన్ను చంపడానికి ప్రయత్నిస్తాను. కానీ ఆఖరిని ఇది శ్రీహరి నిర్ణయం. అందరూ అనుకుంటారు, ఈ శరీరధారులందరూ అనుకుంటారు నేను చేస్తాను, నేను యుద్ధం గెలుస్తాను, నేనే కీర్తి సంపాదిస్తాను, నేనే అన్నీ చేస్తాను అనుకుంటారు. కానీ ఈ కాలం అనేది ఉన్నది చూసావా, ఆ కాలం అనేదే నిర్ణయిస్తుంది. ఎవరు ఎప్పుడు ఉండాలో ఎప్పుడు చనిపోవాలో కాలమే నిర్ణయిస్తుంది. నేను ఉండాలి, నేను ప్రయత్నిస్తాను ఉండడానికి అన్నంతలో కాలం వాళ్ళని వదలదు. లేదు నేను చచ్చిపోతాను నన్ను తీసుకెళ్ళిపో అంటే కూడా కాలము నిర్ణయించితే నీ ఆయస్సు పొడిగిస్తాను, నీకు సుఖాలు ఇస్తాను, నీకు ఐశ్వర్యం ఇస్తాను అంటే కాలం ఇచ్చే తీరుతుంది. జీవుడు అనుకుంటాడు కానే కర్త, నేనే భోక్త అని అనుకుంటాడు. కానీ ఆ జీవుడు కాలంలో ఉన్నాడు, కాలం అధీనంలో ఉన్నాడు. ఆ కాలము భగవంతుని అధీనంలో ఉన్నది. జీవుల్ని పుట్టించడం, ఈ ప్రాణుల్ని పుట్టించడం, ప్రాణుల్ని సంహరించడం కూడా అంతా ఆ శ్రీహరి నిర్ణయం మీదే ఉంటుంది. నా డ్యూటీ, నువ్వు నా తమ్ముడిని నా అన్నగారిని చంపేవు. అందువల్ల నా ప్రాణం ఆఖరణ పోయే వరకు నీతో పోరాడుతాను, నిన్ను జయించే వరకు నేను పోరాడుతాను. కానీ నేను చనిపోతే, కాలం నిర్ణయించినట్లు నేను చనిపోతే, ఆ వజ్రాయుధంతో చనిపోతే నాకేమీ బెంగలేదు. నా మనసు ఎప్పుడూ భగవంతుని పాదాల మీదే ఉన్నది అన్నాడు. చూడండి, ఆ యుద్ధం చేసేటప్పుడు కూడా వృత్రాసురుడికి ఎంత జ్ఞానం ఉన్నది చూసారా, ఎంత జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానోపదేశం కూడా చేశారు. ఓకే, ఇప్పుడు ఇంద్రుడు పడిపోయాడు, ఐరావతం పడిపోయింది, ఇంద్రుడు పడిపోయాడు, వజ్రాయుధం పడిపోయింది.
ఇప్పుడు వృత్రాసుడు ఆ వజ్రాయుధాన్ని చేతిలో తీసుకోవచ్చు కదా, తీసేసుకొని ఇంద్రుడిని చంపేయచ్చు కదా, కానీ చంపలేదు. ఆయన ఏం చేశారు, ఆయన ఏమన్నారు, ధర్మయుద్ధం అన్నాడు అన్నమాట. అని ఆ వజ్రాయుధాన్ని తీసి ఇంద్రుడి చేతికి మళ్ళా ఇచ్చి లేచి యుద్ధం చెయ్యి అన్నారు. ఓకే, ఆయన ఆ యుద్ధంలో ఆ యుద్ధ నీతిని పాటించారు. ఓకే, రాక్షసుడుగా ఉండి కూడా యుద్ధ నీతిని పాటించి అంటున్నాడు, ఈ ఆయుధాన్ని తీసుకో, నీకు మేమంతా శత్రువులము, సో మా శత్రువుల్ని నాశనం చేయడానికి నువ్వు ఉపయోగించు. శ్రీహరి సర్వజ్ఞుడు, ఆదిపురుషుడు, సనాతనుడు, సృష్టి స్థితి లయ అన్నిటికీ ఆయనే కారకుడు. అతనే సర్వదా విజయాన్ని నిర్ణయించేది. ఈ దేహాభిమానులు ఆతతాయిలు నేను అనుకుంటారు. భగవంతుని కృపలేనిదే పురుషుడు, ప్రకృతి, మహాతత్వాలు, అహంకారము, పంచమహాభూతాలు, ఇంద్రియాలు, అంతఃకరణములు ఇవన్నీ ఏమి పనిచేయలేవు. ఓకే, సో ఇలా అన్నారనమాట. అని అంటున్నారు, ఎప్పుడు సమభావంతోనే ఉండాలా. కీర్తి అపకీర్తి, జయ అపజయము, సుఖాలు దుఃఖాలు, జీవంతము మరణము, హర్షశోకాలు, ఇవన్నిట్లోనే మనము సమభావంతో ఉండాలా. సత్వ రజస్ తమో గుణాలు ఈ ప్రకృతికి చెందినవి, ఆత్మకి చెందినవి కావు. ఆత్మ వట్టి సాక్షి. ఈ విషయం తెలుసుకున్నవాడు మాయని అధిగమించుతాడు. ఓకే, ఆ గుణదోషాలకి కట్టుపడడు అన్నాడన్నమాట. చూసి అంటే ఇంద్రుడు ఆశ్చర్యపడిపోయాడన్నమాట. ఆశ్చర్యపడిపోయి అప్పుడు అనుకున్నాడన్నమాట, నువ్వు ఇంత మాట్లాడుతున్నావు, ఇంత ఇది చేస్తున్నావు అంటే నువ్వు మాయని అధిగమించేవు అన్నాడన్నమాట. కానీ ఇప్పుడు జ్ఞానం వచ్చేసింది అనేసి వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వకూడదు కదా. ఓకే, సో మనము మాయలో ఎలాగా వ్యవహరించాలో అలాగే వ్యవహరించాల. వృత్రాసురుడు అన్నాడు కదా. ఓకే, ఇప్పుడు ఆయన శత్రువు, ఇంద్రుడిని వృత్రాసురుడు శత్రువు. ఇప్పుడు వృత్రాసుడికి బ్రహ్మజ్ఞానం ఉన్నదని ఆయన వదిలేయకూడదు. ఇంద్రుడు వృత్రాసుడికి ఇంత బ్రహ్మజ్ఞానం ఉన్నది, ఎలా చంపను అని ఆయన ఉండకూడదు. వ్యవహారంలో హీ హ్యాస్ టు డూ ద డ్యూటీ. చెప్పారు కదా. ఓకే, ఈ ప్రాణులందరినీ ఆడించేది భగవానుడే అంట. ఆయన వృత్రాసురుడు అన్నాడు, ప్రాణులందరినీ సృష్టించేది, ఆడించేది, చంపేది, సంహరించేది ఆయనే అన్నారు. ఈ విషయం మనము అస్తమానం జ్ఞాపకం పెట్టుకోవాలా. ఎంత కష్టాలు వచ్చినా సరే పారిపోకూడదు, ధర్మాన్ని విడకూడదు. ఎప్పుడూ మనము జ్ఞానంలో ఉండాలన్నమాట. ఎన్ని కష్టాలు వచ్చినా సరే జ్ఞానంలో ఉండాలి. ఓకే, ఇప్పుడు మళ్ళా యుద్ధానికి రెడీ అయ్యారు. యుద్ధానికి రెడీ అయ్యి ఇంద్రుడు ఆ ఖడ్గాని విసిరితే వృత్రాసురుడి మీదకి విసిరితే ఆ విసురుకి వృత్రాసుడి భుజం తెగి పడిపోయింది. భుజం తెగి పడిపోయిన వెంటనే ఆయనకి ఇంకా కోపం ఎక్కువైపోయింది అనమాట. ఇంకా కోపం ఎక్కువైపోయి గద విసిరితే మళ్ళా వజ్రాయుధం పడిపోయింది. మళ్ళా వజ్రాయుధం పడిపోతే
ఆయన మళ్ళా టైం ఇచ్చారు ఆ ఆయుధాన్ని తీసుకోవడానికి, ఇంద్రుడు ఆయుధాన్ని తీసుకోవడానికి. ఇంద్రుడు మళ్ళా ఆయుధాన్ని తీసుకొని రా నన్ను చంపు, రా నన్ను చంపు అని వృత్రాసుడు అంటూ ఉంటే మళ్ళీ ఆయన విసిరి జోరుగా విసిరితే ఆయన రెండో భుజం పడిపోయింది. వృత్రాసుడి 2 భుజాలు పడిపోయిందన్నమాట. పడిపోగానే ఇంకా ఆయనకి ఎంత కోపం వచ్చేసింది అంటే, చూడండి ఇంత జ్ఞాని, బ్రహ్మజ్ఞాని, అంత కోపం వచ్చిందంటే ఏంటి? వ్యవహారంలో వీ హ్యావ్ టు ప్లే ద రూల్స్ ఆఫ్ ద గేమ్ అనేసి అన్నమాట. ఓకే, సో కోపం వచ్చి ఇప్పుడు ఇంద్రుని చంపాలి కదా, ఎలాగ చంపడం? ఆయన పరిగెట్టుకొని వచ్చాడు. వృత్రాసుడు పెద్ద నోరు, ఆ నోరు ఎంత పెద్దదంటే కింద దవడ భూమిని తాటింది, పెద్ద దవడ ఆకాశంలోకి నక్షత్రాలని తాకింది. ఆ తర్వాత ఆయన నాలిక పెద్ద నాలిక, కాలసర్పంలాగా. ఓకే, ఆ కాలసర్పంలాగా తీసి ఓపెన్ చేసి ఇంద్రుడిని మింగేశాడు. ఇప్పుడు ఇంద్రుడు ఎక్కడున్నాడు? వృత్రాసురుడి కడుపులో ఉన్నాడు. ఓకే, వృత్రాసురుడి కడుపులో ఉంటే ఇంకెలాగా? రైట్, చేతిలో వజ్రాయుధం ఉన్నది. చేతిలో వజ్రాయుధం పెట్టుకొని ఇప్పుడు ఇంద్రుడు వృత్రాసురుడి కడుపులో ఉన్నాడు. రైట్, ఆ కడుపులో ఉంటే చచ్చిపోవాలి కదా. రైట్, అందువల్ల అక్కడ ఆయన నారాయణ కవచం యూజ్ చేశారు. నారాయణ కవచం వేసి ఆయన కవచంతో ఆయన ప్రొటెక్ట్ అయ్యి ఆ వజ్రాయుధంతో వృత్రాసుడి కడుపు చీల్చుకొని బయటకు వస్తే అప్పుడు వృత్రాసురుడు చనిపోయాడన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ వజ్రాయుధంతో వృత్రాసురుడు చనిపోయాడు. వృత్రాసురుడు చెప్పాడు కదా, నేను వజ్రాయుధంతో చనిపోవడానికి రెడీ ఉన్నాను. అది దదీది మహర్షి, మహాభక్తుడు, మహాజ్ఞాని, గొప్ప తపస్సంపన్నుడు. నేను దానితో చనిపోవడానికి నాకు అభ్యంతరం ఏమీ లేదు అని ఆయన చనిపోయాడు. సో ఆయన వృత్రాసురుడికి కావలసిన కోరిక కూడా తీరింది. ఇప్పుడు నారాయణ కవచం పెట్టుకొని ఇంద్రుడు తను రక్షించుకున్నాడు, వృత్రాసుడి కడుపులో జీర్ణం అయిపోకుండా అని. సో అతను మళ్ళా బయటకు వచ్చేసాడన్నమాట. సో బయటకు వచ్చేసి ఇంకా శిరస్సు ఖండించాలి కదా. ఆ శిరస్సు కడుపు మట్టుకు చీల్చుకొని వచ్చేసారు, కానీ ఇంకా చనిపోలేదు. కడుపు చీల్చిన వెంటనే చనిపోరు అన్నమాట. ఆ శిరస్సును ఖండించాలి కదా. ఆ శిరస్సుని ఖండించడానికి మళ్ళా వజ్రాయుధం విసిరితే ఆ విసిరిన వజ్రాయుధం ఇలా రౌండ్గా తిరిగి వృత్రాసురుడి కంఠాన్ని ఛేదించింది. ఆ తిరిగి ఆ కంఠాన్ని ఇలా కొయ్యడానికి 1 సంవత్సరం పట్టిందంట. అలాగ తిరిగి అలాగా కంఠాన్ని కోయడానికి 1 సంవత్సరం పట్టిందంట. ఓకే, పట్టాక అప్పుడు వృత్రాసుడు చనిపోయాడు. చనిపోయాక అతని శరీరం నుండి ఆత్మజ్యోతి బయటికి వచ్చి శ్రీహరిలో లీనమయ్యింది. రైట్, ఇప్పుడు ఇంకొక బ్రహ్మహత్య చేశాడు ఇంద్రుడు. వృత్రాసురుడు కూడా త్వష్ట కొడుకు, త్వష్ట కుమారుడు, త్వష్ట బ్రాహ్మణుడు. త్వష్ట ఫస్ట్ కొడుకు విశ్వరూపుడు. సో విశ్వరూపుణ్ణి చంపేశాడు. తర్వాత ఇప్పుడు వృత్రాసురుడిని కూడా చంపేశాడు. ఓకే, ఇప్పుడు
యుద్ధం అయిపోగానే ఇంకా దేవతలు అందరికీ ఎంతో సంతోషం అయిపోయింది. దేవతలకి, గంధర్వులకి, కిన్నరులకి, వాళ్ళందరూ ముల్లోకాలు వాళ్ళది పోయింది కదా. ఇప్పుడు ఇంద్రుడు ఈ యుద్ధాన్ని గెలిచాడు, వృత్రాసుడిని చంపేసాడంటే వాళ్ళందరికీ చాలా సంతోషమయ్యి ఒక పెద్ద సెలబ్రేషను, పుష్పవర్షం కురిపించేసి పెద్ద పెద్ద ఏంటి గానాలు, నాట్యాలు అవన్నీ చేరిన సెలబ్రేషన్, గ్రేట్ సెలబ్రేషన్ అన్నమాట. ఇప్పుడు స్వర్గానికి వెళ్ళి మళ్ళీ స్వర్గాధిపతి అయ్వు అంటే ఇంద్రుడు అన్నాడంట, నేను ఇంత బ్రహ్మహత్యాపాతం మళ్ళా చేశాను, అది చేశాను, ఇది చేశాను, మా గురువు గారిని వేరే నేను చేశాను, నాకేమో ఇన్ని పాపాలు ఉన్నాయి, నేను ఆ పాపాన్ని ఎలాగ నేను పోగొట్టుకుంటాను అంటే ఋషులు అన్నారంటాను, ఏం పర్వాలేదు ఇంద్ర, మేము అశ్వమేధ యాగం చేస్తాము, మేము అశ్వమేధ యాగం చేస్తే నీ పాపాలన్నీ పోతాయి, అప్పుడు నువ్వు ఇంద్రలోకం మళ్ళా స్వర్గానికి అధిపతి అవ్వు అనేసి. సో వాళ్ళేమో ఇది చేశారంట, ఏంటి, అశ్వమేధ యాగం చేశారు ఈ పాపమంతా పోవడానికి. అందుకే కదా ధర్మరాజు కూడా కురుక్షేత్రంలో ఎంతమందిని చంపాను అని వాపోయినప్పుడు రాజైన వెంటనే ఆయన చేత అశ్వమేధ యాగం చేయించారు కదా ఋషులందరూ చేరి. సో అలాగే ఈ పాపం పోవడానికి అశ్వమేధ యాగానికి అంత పవర్ అంటండి. మనకి ఇంకా లోతుగా మనకి తెలియదు ఎందుకు దాని అంత పవరు అనేసి. మా గురువుగారు అంటారు, స్వామి శివప్రకాష్జీ అంటారు, ఈ కాలంలో ఈ కలియుగంలో ఈ ఉపనిషత్సు వేదాలు వినడం, ఈ శాస్త్రాలు వినడము, భక్తితో కూర్చొని విన్నది ఇట్ ఈస్ ఈక్వల్ టు అశ్వమేధ యాగం అంట. ఓకే, భక్తితో కూర్చొని విన్నది అశ్వమేధ యాగానికి సమానం అన్నారు. సో నాకు అర్థం అవ్వలేదు కొత్తలో, ఎందుకు అలాగన్నారు, అది ఎలాగ అశ్వమేధ కూర్చొని విన్నంటనే అది ఎలాగ అశ్వమేధ యాగానికి ఈక్వల్ అవుతుంది అంటే, ఈ కలియుగంలో మనమేమి ఎక్కువేమీ చేయలేము. ఓకే, మనం చేసి ఇది ఒక్కటే నామస్మరణ చేయగలము, ఎవరన్నా రెండు మంచి మాటలు చెప్తుంటే శాస్త్రాలు చెప్తుంటే కూర్చొని వినగలము. ఆ కూర్చొని వినేది ఎలాగ వినాలంటే భక్తితోటి వినాలన్నమాట. భక్తి, శ్రద్ధ, వినయ విధేయతలతోటి వినాల. ఇప్పుడు ఆ భక్తి, శ్రద్ధ, వినయ విధేయత ఉన్నదంటే ఆ మనస్సు భక్తి ఉన్న మనస్సు ద క్వాలిటీయే వేరేలాగా ఉంటుంది. ఓకే, అది విచ్చుకుంటుంది అన్నమాట, కామ్గా అయిపోతుంది, ప్రశాంతంగా అవుతుంది. భక్తి ఉన్నప్పుడు, భక్తి వినయ విధేయత ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతంగా ఉన్నప్పుడు మనము గురువు చెప్పింది వింటే ఆ విషయాలు మనకి నాటుకుంటాయి. ఓకే, ప్రశాంతంగా ఉన్న మనసులో ఆ శాస్త్రంలో చెప్పింది, భగవంతుడు చెప్పిన విషయాలు, ఇవన్నీ భగవంతుడు చెప్పిన విషయాలు. ఓకే, అది చేయకూడదు, వీళ్ళని చంపకూడదు ఆయన చెప్పారు కదా, ఇవన్నీ యుద్ధంలో కూడా చెప్పారు, యుద్ధ రంగంలో ఇవన్నీ వృత్రాసురుడు చెప్పారు. అవన్నీ మనం విని పాటించి పట్టుకున్నామంటే మన మనసులో ఉన్న కల్మషాలు పడిపోతాయి అంట. అది ఎలాగ పడిపోతాయి అంటే, ప్రశాంతమైన మనసులో రాగద్వేషాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు జ్ఞానం విని అది పట్టుకున్నాము అంటే మనము మళ్ళా తప్పు చేయడం చాలా తగ్గిపోతుంది అన్నమాట. చాలా చాలా తగ్గిపోతుంది. మళ్ళీ మనం తప్పు చేయాలంటే భయపడతాము. అందువల్ల ఇప్పుడు అశ్వమేధ యాగం ఎందుకు చేయించారు, పాపాలు పోవడానికి. ఇప్పుడు ఇది కూడా మనము ప్రశాంతతతోటి భక్తి శ్రద్ధలతోటి విని ఆ విషయాలు మనం పట్టుకున్నామంటే మన పాపాలు పోతాయా లేదా అండి?
ఓకే, అందుకే ఆయన చెప్పారు ఇట్స్ ఈక్వల్ టు అశ్వమేధ యాగం అనేసి. కానీ భక్తి ఉండాల, భక్తితో కూర్చోవాలి మనము. గురువుని చూసినప్పుడు, గురువు చెప్పే విషయాలు వినేటప్పుడు మనం ఆకారం కాదు చూసేది, అక్కడ ఆయన నోట్లోంచి వెలువడి ధర్మశాస్త్రం, వేదశాస్త్రం, ఉపనిషత్తులు. ఆ వేదాలు ఉపనిషత్తులు ఏంటి? వర్డ్ ఫామ్ ఆఫ్ భగవాన్. ఆ జ్ఞానం అక్షరాలు, సౌండ్ ఆఫ్ ద వేదాస్. ఆ వేదిక్ సౌండ్స్ ఏంటి? వేదిక్ శబ్దాలు భగవంతుడు. అందుకే కదా అంటారు నాద బ్రహ్మ అంటారు. నాద బ్రహ్మ అంటే బ్రహ్మన్ నాదంలో వెలువడింది, నాదంగా వినబడేది. అసలు బ్రహ్మన్, ద ఒరిజినల్ బ్రహ్మన్ నిశ్శబ్దుడు, నిర్వికారుడు, నిర్గుణుడు కదా. నిశ్శబ్దం, సైలెన్స్. ఆ సైలెన్స్ నుంచి వచ్చిందే శబ్దం. ఆ ఒరిజినల్ శబ్దాలే భగవంతుడి నుంచి, బ్రహ్మం నుంచి అప్పుడే వెలువడిన శబ్దాలే వేదాలు. ఇప్పుడు గురువు వేదాలు చెప్తున్నారు అంటే ఆ శబ్దాలు మన చెవులో పడ్డాయి అంటే ఆ భక్తి శ్రద్ధ ఉన్న వాళ్ళకి అది పట్టుకోవాలా, మనం పట్టుకుంటాము. ఈ శబ్దం భగవంతుడి నుంచి వచ్చిన శబ్దం అనేసి. అందుకే అంటారు అంత భక్తితో పట్టుకున్న వాళ్ళు ఇట్ ఈస్ ఈక్వల్ టు డూయింగ్ ద అశ్వమేధ యాగం అనేసి. ఇది మా స్వామి శివప్రకాశానందజీ గారు చెప్పారు. పూజ్య స్వామీజీ శిష్యుడు, డైరెక్ట్ డిసైపుల్ అన్నమాట. సో ఆయన చెప్పారు. ఓకే, ఇప్పుడు ఓకే, వాళ్ళందరినీ అశ్వమేధ యాగం అంతా చేశారు. చేసాక ఇంద్రుడి పాపం చాలా తొలగింది, కానీ ఫుల్గా తొలగలేదు. ఇంద్రుడికి మనశ్శాంతి లేకుండా పోయింది. ఇంకంతా ఏంటి, అశ్వమేధ యాగం చేయించేశారు, వృత్రాసుడిని చంపేశారు, ఆయన విజయం సాధించారు, స్వర్గం వచ్చేసింది, మళ్ళా అధిపతి అయిపోతా. కానీ ఆయనకి మనశ్శాంతి లేదు. ఏమైందంటే ఆ పాపం, బ్రహ్మహత్య పాపం, ఇది 3 కదా. ఫస్ట్ గురువుని అవమానము, తర్వాత విశ్వరూపుని చంపేయడము, తర్వాత వృత్రాసుడిని చంపేయడము, ఎంత పెద్ద పాపాలు. ఆ పాపాలు ఒక మనిషిలాగా, ఒక చండాల మనిషిలాగా, ఒక ముసీలావిడిలాగా. ఆ ముసీలావిడి ఎలాగంటే బక్క చిక్కిపోయి చిరిగిపోయిన పాత దుస్తులు, క్షయరోగంతో ఒళ్ళంతా నెత్తురు చీమితోటి దుర్గంధంతో ఉన్న ఒక ఆవిడి ఇంద్రుడి వెంట పడిందంట. ఆ దుర్గంధాన్ని ఆయన తట్టుకోలేకపోయాడు. ఆ ఇంద్రుడు ఎక్కడ పరిగెట్టి పారిపోతే కూడా ఆవిడ ఆయన వెనకాల వెళ్ళేదంతా. ఇంకా ఆవిడ చుట్టూ ఎన్నో యోజనాల వరకును దుర్గంధం అంట. ఆ పాపం, ఇదంతా పర్సానిఫికేషన్ ఆఫ్ అ పాపం. ఇంకా ఇంద్రుడు పరిగెట్టి ఇంకా ఆయన ఈశాన్యంగా వెళ్ళి, కైలాస పర్వతం ఉంది కదా, అక్కడ మానసరోవరంలోకి దూకేసాడంట. బయట ఉంటే ఈవిడ పరిగెడుతుంది అనేసి నీటిలోకి దూకేసాడు.
నీటిలోకి దూకేసి ఎక్కడ దాక్కున్నాడు అంటే అక్కడ తామర పువ్వులు ఉంటాయి కదా, ఆ తామర కాడలో దాక్కున్నాడంట. తామర కాడలో దాక్కొని తపస్సు చేశాడు. ఇప్పుడు ఇంద్రుడికి ఆహారం ఎలాగా? ఇంద్రుడికి ఆహారము అగ్నిదేవత సమర్పిస్తుంది. అగ్ని నుంచే వస్తుందా? అగ్ని ఆహుతి నుంచే ఇంద్రుడికి ఆహారం వస్తుంది. ఇప్పుడు ఇంద్రుడు నీళ్ళలో తామర కాడలో దాక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఇంకా ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఆహారం లేదు, బక్క చిక్కిపోయాడు. ఎంతకాలం తపస్సు చేశాడండి? 1000 సంవత్సరాలు శ్రీహరి మీద తపస్సు చేస్తే అప్పుడు శ్రీహరి దర్శనం అయ్యాక, ఇంకా శ్రీహరి దర్శనం అయితే ఇంకా పాపాలు ఉంటాయా అండి? ఉండవు, అన్నీ పడిపోతాయి కదా. పాపాలన్నీ పటాపంచలు అయిపోయినాయి అంట. కానీ చూడండి ఎంత కష్టపడ్డాడు. 1000 సంవత్సరాలు తామర కాడలో ఉండి తపస్సు చేయవలసి వచ్చింది. సో అంత కష్టపడ్డాడన్నమాట. ఈ కష్టమంతా ఎందుకండి? ఈ కష్టం ఎందుకంటే నెగ్లిజెన్స్. తెలుగులో ఏమంటారో అది నెగ్లిజెన్స్. తెలుగులో ఒకటి ఏదో ఉంది, నిర్లక్ష్యం. అందుకే మనము చాలా చాలా అలర్ట్గా ఉండాలి, మనము జాగరూకతోటి ఉండాలి. మనం ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండకూడదు. సో ఆ నిర్లక్ష్యం వలన ఫస్ట్ సిన్. మనము ఎప్పుడని ఒక తప్పు చేసేసి ఒక అబద్ధం చెప్పేమంటే కూడా ఇంకా అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి అది ఇది చేయవలసి వస్తుంది. అబద్ధం అంత పెద్దదన్నమాట. ఏదో అబద్ధం చేసేసేమో అయిపోయింది అని కాదు. ఇంకా అది అబద్ధం బయటకు రాకుండా, నిజం బయటకు రాకుండా ఉండాలంటే ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకా ఎన్ని చేయాలో. ఒక అబద్ధం మీద ఒక అబద్ధం. మన అందరికీ ఈ జీవితంలో అంతాని ఎక్స్పీరియన్స్ అయ్యింది కదా. సో అలాగైందన్నమాట ఇంద్రుడికి. ఒక పాపానికి ఇంకొక పాప ఎందుకు? ఆ మనస్సు నిలకడ లేకుండా లేని మూలాన్ని సమత్వ బుద్ధి లేదంట. చూడండి, వృత్రాసురుడు చెప్పాడు కదా, సమత్వ బుద్ధిని అలవర్చుకోవాలంట. సో సమత్వ బుద్ధి లేని మూలాన్నే ఇంకా విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళి కూడా బ్రహ్మగారి వార్నింగ్ ఇస్తే కూడా, చెబితే కూడా ఏమని కోపం వచ్చేసి భయంతో అయ్యయ్యో దానవులకి ఇచ్చేస్తున్నాడు ఆహుతి, ఇంకా పోర్షన్ అనేసి కోపం వచ్చి కదా విశ్వరూపుని కూడా చంపేశాడు. చంపి ఇంత కష్టపడవలసి వచ్చిందన్నమాట. ఇంత కష్టం. అదే మన కోపంలో కంట్రోల్ పెట్టుకొని జాగరూకతోటి ఉంటే మన ప్రమాదాలు చాలా తగ్గుతాయి. ఒకే ఒక విషయం మనల్ని జాగరూకతోటి ఫుల్లీ ఫోకస్డ్ మైండ్లో ఉంచగలిగేది, కోపాన్ని కంట్రోల్ చెయ్యగలిగేది భగవంతుడి పాదాలు ఒక్కటే. మనసులో ఎప్పుడు భగవంతుడి పాదాలు ఉన్నాయంటే మన మనోనేత్రంలో ఎప్పుడు భగవంతుడి రూపం, ఏదో ఒక అవయవం లేకపోతే పాదాలు ఏదో ఒకటి, కానీ ఆ రూపం, భగవంతుడి రూపం, భగవంతుడి అవయవం ఆర్ భగవంతుడి ఆభరణాలు లేకపోతే భగవంతుడి ఆయుధాలు ఏదో ఒకటి మనం అదే మనసులో పెట్టుకున్నామంటే మన మనస్సు కేంద్రీకరించి ఉంటుంది భగవంతుడి మీద. కేంద్రీకరించిన మనస్సు చాలా స్టేబుల్ మైండ్. సమత్వం ఈజీగా వస్తుంది. కోపతాపాలు కూడా కంట్రోల్లో ఉంటాయి. ఎందుకో మన మనసు దృఢంగా ఉన్నది, భగవంతుడి పాదాల మీద దృఢంగా ఉన్నది. మన మనసుకి అలజడ తగ్గిపోతుంది.
ఆ మనసు ఎప్పుడు భగవంతుడి పాదాల మీద దృఢంగా ఉన్నదో అప్పుడు మనకి ఆనందం. రైట్, మనం చూసాం కదా, రెస్ట్లెస్గా ఉంటారు ఎంతోమంది. చాలా రెస్ట్లెస్గా ఉన్నవాళ్ళు, వాళ్ళ కోపం ఎక్కువ, వాళ్ళకి శాంతి అని ఉండదు. ఎంత డబ్బు ఉన్నా, ఎన్ని రిలేషన్షిప్స్, మంచి రిలేషన్షిప్స్ ఉన్నా, ఎంత స్టెబిలిటీ ఉన్నా, ఆ రెస్ట్లెస్ మైండ్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఉన్నది కూడా అనుభవించలేదు. నిద్ర కూడా వాళ్ళకి సరిగా పట్టదన్నమాట. ఎందుకు? అలజడి, మనసులో అలజడి. అదే ఆ మనసు నాకు ఏమీ వద్దు, భగవంతుడు ఒక్కటే కావాలని గట్టిగా పట్టుకున్నది అంటే ఎన్ని నష్టం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఇదంతా శరీరానికి సంబంధించింది. ఈ మాయా ప్రపంచంలో ఉన్నంత వరకు ఈ వస్తూనే ఉంటాయి. అది పాటికి అది రాని, అది దాని పాటికి అది వెళ్ళని. నాకు కావలసింది భగవంతుడు ఒక్కడే అని గట్టిగా పట్టుకున్న వాళ్ళకి స్టేబుల్ మైండ్, నిశ్చల తత్వం, జీవన్ ముక్తి. ఆ నిశ్చల తత్వం, జీవన్ ముక్తి కావాలంటే ఒకటే ఒకటి, భగవంతుడి పాదాలు పట్టుకున్నాడు. ఆ భగవంతుడి పాదాలు ఎవరు పట్టుకోగలరు? భక్తి, అనన్య భక్తి ఉన్న వాళ్ళకి. చూడండి, వృత్రాసుడు ఎంత చక్కగా చెప్పారు. అనన్య భక్తి ఉన్న వాళ్ళకి ఏమీ అక్కర్లేదంట. కాల సర్పం ఎలాగ ఏం చేసినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఏమి చెయ్యదంట. చేసుకొని పోని, కాలసర్పం ఏం చేయాలో అది చేస్తుంది. మన కర్మకి అనుసరంగా మనకి కష్టాలు సుఖాలు వస్తాయంట. చెప్పారు కదా వృత్రాసురుడు, మనకి వద్దు, నాకేమి సుఖం అక్కర్లేదు, నాకు ఒక్కడే దేవుడు ఒక్కడే చాలు, నాకు సుఖం అక్కర్లేదు అంటే కూడా మన తలలో నీకు సుఖపడాలి అని ఉంటే వచ్చి తీరుతుందంట. నువ్వు ఇంతకాలం చక్కగా బతకాలి అంటే అది వచ్చే తీరుతుందంట. నాకు ఆభరణాలు వద్దు, చీరలు వద్దు, నాకు పెద్ద చీరలు వద్దు, పెద్ద ఆభరణాలు వద్దు అంటే కూడా అది ఎలాగో వచ్చి తీరుతుందంట. లేదు నాకు కావాలి 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 అనుకుంటే మన కర్మలో రాసి ఉండకపోతే ఎంత కష్టపడినా అది రానే రాదంట. ఆఖరి సమయంలో ఏదో ఒక గెద్దొచ్చి ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోతుందంట. సో అందువల్ల మనకి మన జీవితంలో మనకి సుఖ సంతోషాలు భగవంతుడి పాదాల దగ్గరే ఉంది, ఇంకెక్కడా లేదు అని చెప్పడానికే ఇంత స్టోరీ, ఇంద్రుడి కథ అన్నమాట. సో మచ్ కదండి దీంట్లోంచి నేర్చుకోవడానికి.